మార్కండే కార్ బజార్ మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం కూడా లేదండి. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి బెలూనా వేరియంట్ వచ్చేసి జీటా అండి. పెట్రోల్ వర్షన్ 2020 మోడల్ 2021లో రిజిస్ట్రేషన్ అయిందండి. కేవలం దీని రీడింగ్ వచ్చేసి 64,000 మాత్రమే తిరిగిందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. వెహికల్కి మన ఆఫీసులే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి. ఓకే, వీ మొత్తం చూపిస్తా చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి, బంపర్ ఇట్లా చూసుకోండి, ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా అయితే ఏం లేవండి, చాలా నీట్గా ఉంది. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వ్యూ చూసుకోండి. రైట్ సైడ్లో కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి, చాలా నీట్గా ఉంది. చూడండి, ఎలాంటి స్క్రాచెస్ లేవు, చిన్న స్క్రాచెస్ కూడా లేవండి. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్లో కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. బంపర్ చూసుకోండి, డెక్కి కూడా చూసుకోండి, ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవండి. లెఫ్ట్ సైడ్ చూసుకోండి, లెఫ్ట్ సైడ్లో ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి ఇది, ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు చూడండి. ఓకే, మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు చూసుకోండి ఒకసారి. ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి మనకు ఒక 40-50 ఉన్నాయండి. ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి. బ్యాక్ సైడ్ చూసుకోండి, బ్యాక్ సైడ్లో మనకు 40 ఉన్నాయండి, 40% ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి. ఓకే, డెక్కి చూసుకోండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, ఎక్కడ ఎలాంటి టచ్అప్ కూడా లేదు చూసుకోండి. గూడ్స్ ప్లేస్ చూసుకోండి, చాలా పెద్దగా ఉంటుందండి గూడ్స్ ప్లేస్. స్టెప్ని అయితే మనకు 70% ఉందండి, ఎక్కడ ఎలాంటి టచ్అప్ లేదు చూసుకోండి. ఇక్కడ నీట్గా ఉందండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. జాకీ కూడా ఉందండి. రైట్ సైడ్ డోర్ చూసుకోండి, మనకు 4 పవర్ విండోస్ వస్తాయండి. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి. రైట్ సైడ్ డోర్ చూసుకోండి, డ్రైవర్ సైడ్ వచ్చేసి. బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి, ఆల్మోస్ట్ 4 పవర్ విండోస్ వస్తాయండి. ఇంటీరియర్ కూడా చూసుకోండి, సీట్లు కూడా చాలా బాగున్నాయండి, ఏం మార్చుకునే అవసరం కూడా లేదు. మనకి ఇక్కడ వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ వస్తుందండి, వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. మనకు పుష్ బటన్ వస్తుందండి, మనకు స్టార్టింగ్కి అయితే మనకు పుష్ బటన్ వస్తుందండి. సో ఇంటీరియర్ చూపి ఒకసారి, చాలా నీట్గా ఉందండి ఇంటీరియర్ అయితే. రీడింగ్ చూసుకోండి డిస్ప్లేలో ఒకసారి, 64,585 కిలోమీటర్లు అండి డిస్ప్లేలో రీడింగు. స్క్రీన్ కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా చూసుకోండి, రివర్స్ కెమెరా. ఎయిర్ బ్యాగ్ 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయండి. డ్రైవర్ సీట్కి వచ్చేసి అక్కడ ప్యాసింజర్ సీట్కి వస్తుంది. మనకు బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ మొత్తం ఇక్కడ స్టీరింగ్లో చేసుకోవచ్చు అండి, వాల్యూమ్ బ్లూటూత్. ఓకే, ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. ఇంజన్ చూడండి, చాలా అంటే చాలా స్మూత్గా సైలెంట్గా ఉందండి. ఆప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూడండి, ఆప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉందండి, ఎలాంటి ఆయిల్ స్మోక్ కూడా రావట్లేదండి. ఆయిల్ కూడా ఓనర్ గారు అయితే రీసెంట్గా చేంజ్ చేసిన అని చెప్పిందండి. చాలా అంటే చాలా బాగుంది ఆయిల్, మీరు చేంజ్ చేసుకునే అవసరం కూడా లేదండి. ఇది చౌపట్టి కూడా చూసుకోండి, బ్యానెట్ కూడా చూసుకోండి. ఓకే, చూసారా ఫ్రెండ్స్, వీ మొత్తం వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి. జస్ట్ వాషింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి, అంతకుమించి ఏం లేదు. దీనికి 6,25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓనర్ గారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నచ్చితే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.